భళా గజానన భళ. అరిషట్వర్గాలను జయించి జితేంద్రియుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యవాస్మి, ధన్యవాస్మి. కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. ఏది ఈ తారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా. అందుకో విసరనా? అలాగే. ఈ చురుకుతనం ఆటలలోనేనా, లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నింటిలోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. కుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరులు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు.
తీయనా ఏది చల్లనా ఏది తీయనా శిరసున జాబిల్లి మల్లి పువ్వా అరవిరిసిన ఆ పెదవుల లేత నవ్వా ఏది చల్లనా ఏది తీయనా